చెప్పానంటే చేసి చూపిస్తానని మరోసారి ప్రూవ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల రుణ సంఖ్యలను తెంచేందుకు మరో అడుగు వేశారు. 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. చాలా సైలెంట్గా ఈ వ్యవహారాన్ని ముగించేశారు రేవంత్. మరి సెకండ్ ఫేజ్లో ఎన్ని నిధులను విడుదల చేశారు, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరింది, థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ ఎప్పుడు అమలు చేయబోతున్నారు? ఏది ఏమైనా 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు 2వ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. రెండో విడత రైతు రుణమాఫీ లబ్ధి పొందే రైతుల సంఖ్య 6,40,000 మంది. రైతుల ఖాతాల్లోకి విడుదలైన సొమ్ము 6,198 కోట్లు. ఈ డబ్బును 1,50,000 వరకు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ప్రభుత్వం. దీంతో మరోసారి రైతుల ఇళ్లలో సంబరాలు మొదలయ్యాయి. ఫస్ట్ ఫేజ్లో 11,34,000 మంది రైతులకు 6,035 కోట్లు జమ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 12,225 కోట్ల నిధులను జమ చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 17,75,000 మంది రైతులు రుణ విముక్తులయ్యారు. నిజానికి రైతు రుణమాఫీ హామీని రేవంత్ ప్రభుత్వం ఓ ఛాలెంజ్గా తీసుకుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు రెడీ అయింది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరాలని డిసైడ్ అయింది. అందుకే నిత్యం అధికారులతో ఈ విషయమై చర్చలు జరిపింది, నిధులను సమీకరించి చేసి చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 బ్యాంకుల్లో 60 లక్షల క్రాప్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. వీరిలో 39 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు 2 లక్షల పంట రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలన్నీ కలిపి దాదాపు 31,000 కోట్ల వరకు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే నిధులను సేకరించి ఇప్పటి వరకు 12,225 కోట్లను తీర్చేశారు. ఫస్ట్ ఫేజ్కు వర్తించిన రూల్సే సెకండ్ ఫేజ్కు కూడా వర్తింపజేశారు. 1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లకు ఈ పథకం వర్తించదు. దీనికి వైట్ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అండ్ దీర్ఘకాలిక పంటలు అంటే మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పంటలకు రుణమాఫీ వర్తించదు. సో ఫస్ట్ ఫేజ్కి ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటినే సెకండ్ ఫేజ్కు ఇంప్లిమెంట్ చేశారు అధికారులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది, చేయలేదని కాదు, విడతల వారీగా చేశారు. కొందరికి చేశారు, మరికొందరిని మర్చారు. బట్ కాంగ్రెస్ ఈ మిస్టేక్ను రిపీట్ చేయాలనుకోలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేయాలనుకుంటోంది. అందుకే 10 రోజుల వ్యవధిలో థర్డ్ ఫేజ్ కంప్లీట్ చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు సీఎం రేవంత్. జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటు రాహుల్ గాంధీ వరకు రైతుల సంక్షేమం కోసం పనిచేశారు. ఎడారిగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులుగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ నేతలే అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో
కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది. జవహర్లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది. వారి వారసులుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసలుగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయీకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయీకరణ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి, రైతులకు ఉన్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతోని 72,000 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు. రుణమాఫీ చేయడం మాత్రమే కాదు, బ్యాంకర్లకు కొన్ని సూచనలు చేసింది ప్రభుత్వం. ఇంత మొత్తంలో ఒకేసారి రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారని, కాబట్టి బ్యాంకులు కూడా రైతుల విషయంలో ఉదారంగా ఉండాలని కోరారు. అంతేకాదు వారికి సకాలంలో మళ్లీ రుణాలను అందించాలని కూడా రిక్వెస్ట్ చేశారు. అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం. అయ్యా, మీకు ఒక్కసారి 31,000 కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కట్టిన దాఖలాలు లేదు. ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం. కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్, వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, రైతు రుణమాఫీ ఇచ్చి రైతు భరోసాను మర్చిపోయారన్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాము త్వరలోనే రైతు బంధును ఇస్తామని, అయితే నిధులు వృధా కాకుండా దానికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందిస్తున్నామని చెప్పారు ఆయన. సో త్వరలోనే రైతు భరోసా కూడా అందనుందని మంత్రి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. రైతు భరోసా అది 7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు. గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక థర్డ్ ఫేజ్ విషయానికి వద్దాం. అతి త్వరలోనే అంటే ఆగస్టు 15 కంటే ముందే 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. నిజానికి ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. కానీ ఈ విషయంలో తాము ఎక్కడ తగ్గొద్దని డిసైడ్ అయ్యామన్నారు సీఎం రేవంత్. అంతేకాదు ఏదేమైనా ఆగస్టులో 3వ విడత నిధులు రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. నిజమే కదా, ఇంత తక్కువ టైంలో ఇంత భారీగా నిధులను సేకరించడం, అది అప్పుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్థాయిలో
నిధులను సేకరించడం అనేది నిజంగా ఒక సాహసం అని చెప్పాలి. వాటిని రైతుల ఖాతాల్లోకి మలచడం అనేది మామూలు విషయం కాదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.